ఇదిగో హామాన్ లాంటి వ్యక్తి ఒకడు వస్తాడని తెలిసి ఎస్తేర్ లాంటి ఒక అనాథని తీసి నేనంటాను, ఇంకా తల్లి గర్భంలో రూపించేటప్పుడే, అమ్మా నీ తల్లిని కోల్పోతావు, నీ తండ్రిని కోల్పోతావు, కానీ నేను నిన్ను మరువనమ్మా. ఇదిగో నువ్వు వెళ్ళబోయే స్థానం గొప్పది, నీ పాత్ర ఘనమైనది, నువ్వు నా ప్రజల్ని రక్షిస్తావు, ఇదిగో నిన్ను సుందరంగా చేస్తా, నిన్ను ఘనంగా చేస్తా, నీకు అట్రాక్షన్ పెడతా. దేవుడు చేశాడు. తనకి ఎవరు ఉండకపోతే మొరదకాయ లాంటి నీతిమంతుని కోరుకున్నాడు, అడాప్ట్ హర్. అదే రీతిగా మనం చూస్తున్నాము, వారు ఇరువురు కలిసి రాజ్యంలోకి దూరతాము. హామాన్ లాంటి వ్యక్తి, సాతాన్ లాంటి వ్యక్తి ఒక స్థానంలోకి దూరేటప్పటికే దేవుడు ఎస్తేర్ లాంటి స్థానంలో ఒక వ్యక్తిని పెడతాడండి. ఆమేన్. ఎప్పుడు నమ్ము, కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు ఉన్న పోరాటానికి పరిష్కారం ఏంటి అని అడుగుతాను ముందే. పరిష్కారం సిద్ధంగా ఉంది. యువర్ ఆన్సర్స్ ఆర్ రెడీ, యువర్ హెల్ప్ ఈజ్ రెడీ. నువ్వు చేయాల్సిందంతా దేవుని నమ్మాలి. అండ్ ఇందులో మనం చూడగలుగుతాం, దేవుని ప్రజలు ఉపవాసం ఉంటే దేవుడు రక్షిస్తాడు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని వారు చెడు మార్గంను విడిచి నా ముఖాన్ని వెతికిన ఎడలా వారి దేశాన్ని స్వస్థపరుస్తా.